కడప జిల్లా బద్వేల్ పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు మరియు మున్సిపల్ సేవలపైన సమీక్ష సమావేశం ఈరోజు బద్వేల్ ఆర్డీఓ అండ్ పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్ చంద్రమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ ఇన్ఛార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనుల పురోగతి, ప్రజలకు మెరుగైన సేవల అందజేతపై దృష్టి పెట్టాలని సూచించారు. మున్సిపల్ పరిధిలో జరుగుతున్న పనులను వేగవంతంగా మరియు నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టులకు ఆదేశించారు. ప్రజలకు అందిస్తున్న సేవల మెరుగుదల, పెండింగ్ లో ఉన్న పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంటే కమిషన్ మారాడు, మళ్ళీ కొత్త కమిషన్ వచ్చి అది టోకన్ అప్డేట్ కావాలన్నారు. అది ఏమైనా తెలియదు, అది మళ్ళా టెక్నికల్ సైడ్ కన్ఫర్మ్ అయింది సార్. ఓపెన్ ఇది నేను కూడా లాస్ట్ 2 వారాలు 3 వారాల కింద పెట్టాను. అందుకే ఇంకా టెక్నికల్ బిడ్ అన్నారు. ఇంత 1 మంత్లో వర్క్ అంతా కంప్లీట్ కావాలి. ఇంతవరకు మనం అది టెండర్ ఓపెన్ చేయాలా, టెండర్ కన్ఫర్మ్ చేయాలా, కన్ఫర్మ్ అయినవి ఇట్లా మార్చుకుంటూ వెళ్ళదు. అగ్రిమెంట్ అయినవి వర్క్ స్టార్ట్ చేయాలి. వర్క్ స్టార్ట్ చేసినవి దత్తనాలు వస్తాయి. కొన్ని వర్క్ తిరిగి కంప్లీట్ చేస్తే ఫైనల్గా వాళ్ళకు ప్రీ ఆడిట్లో వాళ్ళకి మళ్ళీ చాలా దారుణంగా ఉంది పరిస్థితి మున్సిపాలిటీలో. కొంచెం స్ట్రీమ్లైన్ చేయాలా కమిషనర్ గారు, కంప్లీట్ చేయండి. సో కంప్లీట్ ఏంటంటే కూడా మేము ప్రీ ఆడిట్ ఇష్యూ చెప్పారు. అది కూడా ఎవరో మాట్లాడుతున్నాం. సో మన లెవెల్లో వాళ్ళు రెస్పాండ్ కాకపోతే మళ్ళీ ఆనంద శేఖర్ తీసుకెళ్ళి ఒక మినిస్టర్ గారి ద్వారానో లేదంటే సిడిఎం ద్వారానో చెప్పించి దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తాం, డిలే కాకుండా. సో అది పాలసీ ఇష్యూ కాబట్టి మనం పాలసీ డిసిషన్ తీసుకుంటారు. బట్ అట్లీస్ట్ తొందరగా కంప్లీట్ చేసేటట్టుగా ఫాలోఅప్ చేస్తాం. సో దయచేసి, ఎందుకంటే ఇది రైట్ టైం, పీక్ టైం ఇది. సో వర్క్లు ఏవైతే మనకు ఇప్పుడు శాంక్షన్ ఇచ్చినామో మనకు ఫండ్ లేక చాలా బద్వేల్ మున్సిపాలిటీలో డ్రైనేజ్ ఇష్యూ, సిసి రోడ్ ఇష్యూ చాలా ఉంది. మనకు వర్క్లో మనం టెండర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసి కొన్నేమో ఇంకా స్టార్ట్ చేయలేదు, కొన్నేమో స్టార్ట్ చేసి కంప్లీట్ కాలేదు. సో ఇవన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేస్తే, సో మనం ఇంకా ఏదైనా చాలా రిక్వైర్మెంట్ ఉంది దానికి సంబంధించి కూడా ఫండింగ్ తీసుకొని వచ్చి వాటిని కూడా వీలైనంత వరకు మనం మ్యాక్సిమం వర్క్స్ అన్ని కూడా శాంక్షన్ చేయించుకొని వాటిని కూడా తొందరగా ప్రాసెస్ చేస్తాం. ఫర్దర్ అంటే ఈరోజు మనము మున్సిపాలిటీలో వర్క్స్ మీద ఈరోజు క్షుణ్ణంగా పరిశీలించడం కానీ ఎలా వర్కులు జరుగుతున్నాయి, బిల్స్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, ఎలా మనం తొందరగా పనిచేయాలి అనే దాని మీద మన ఆర్టీఓ గారు అన్నీ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే మనం కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత మనకు ఒక టైం ఉంటుందన్న, అందులో చాలా ఇబ్బంది పడుతున్నారు బద్వేల్లో ప్రజానీకం. ఒక రోడ్డు కోసం చూస్తూ ఉంటే ఒక రోడ్డు కోసం 100 మంది వచ్చే పరిస్థితి ఉంది. అంటే మనకు కొన్ని టెండర్లు వేసిన వెంటనే పని చేస్తే మనకు చాలా మైలేజ్ వస్తుంది. మీరు కాంట్రాక్ట్స్ కూడా అందరూ కూడా దయచేసిన మీరు తొందరగా, ఎందుకంటే క్వాలిటీ పెరిగింది, బాగా పనిచేస్తున్నారు, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఇప్పుడు సిస్టమ్ పెరిగింది, క్వాలిటీ మీద వీళ్ళు చెక్కింగ్లు కానీ లేకపోతే బోర్ కటింగ్లు కానీ అవన్నీ ట్యూబ్ టెస్టింగ్లు అన్నీ పెరిగింది. కాబట్టి క్వాలిటీలో మనకు ఎటువంటి పరిస్థితి లేదు. మన డిఈ గారు కూడా తొందరగా వాళ్ళకు పనిచేసి వాళ్ళకు బిల్లులు ఇవ్వాల్సిందిగా వాళ్ళు చెప్తున్నారు. మనం ఎక్కడో వాళ్ళకు పని చేసిన తర్వాత బిల్లు ఇవ్వకపోవడం అనేది ఉండేదే. కాంపిటీషన్లో టెండర్లు ఉన్నాయి, అన్ని రేట్లు అన్నీ పెరిగినాయి కూడా. అందుకే మీకు ఇక్కడ కాంపెన్సేషన్ ఏమైనా ఉందన్నా మీకు ఇక్కడ లేదు కాబట్టి మీరు టెండర్ లేట్ అయితేనా ప్రతి కాంట్రాక్టర్ లాస్ అయిపోతారు దాంట్లో. అందువల్ల ఎందుకంటే బాధ్యతగా డిఈ గారు కూడా ప్రాబ్లం కొంచెం ఉందన్న మీది, మీరు తప్పకుండా మీరు చేసే బాధ్యత మీరు తప్పకుండా చేసి వాళ్ళకి సకాలంలో బిల్లు చెల్లించేస్తే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అది మీరు కూడా, అది ఆర్టీఓ గారు కూడా చెప్పడం జరిగింది, మీరు కూడా నోట్ చేసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతుంటాను. అది మన బాధ్యత. కాంట్రాక్టర్లు మన టెండర్ పిలిచి టెండర్ సకాలంలో వాళ్ళకి బిల్లు ఇవ్వకపోతే కూడా చాలా ప్రాబ్లం. అలాగే టెండర్ తీసుకున్న తర్వాత ఇదే టైంలో చేసేదానికి మీరు అందరూ ప్రయత్నించండి. తప్పకుండా మనం ప్రయత్నిస్తే అందరికీ కూడా ప్రజానికం మన బద్వేలు అందరూ కూడా ఇక్కడ లోకల్ కాంట్రాక్టర్లే కాబట్టి మన అందరికీ కూడా మంచి ప్రశంస దొరుకుతుంది. ఎందుకంటే పని తీసుకున్న తర్వాత మన బాధ్యత కాంట్రాక్టర్గా, అలాగే ప్రజలు కూడా చాలా సంతోషపడతారు. అలాగే ఏ టెండర్లు కూడా
లేదు, ఈ పార్టీ లేదు, ఎవరైనా ఓపెన్గా పనిచేసేవాళ్ళు ఎవరైనా టెండర్ వేసుకోండి, పని బాగా చేయండి, బిల్లు కూడా తొందరగా తీసుకోండి. ఏ ప్రాబ్లం వచ్చినా నేను కూడా సార్లు కానీ మనకి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ ఆర్టీఓ గారు ఉన్నారు, అలాగే మన కమిషనర్ గారు ఉన్నారు, నా దృష్టికి తీసుకొచ్చాను. వెంటనే బిల్లు చెల్లించేదాన్ని కూడా నా వంతు ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను. మీరందరూ సహకరించి తొందరగా మనకు ఎందుకంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్న ఎలక్షన్స్, మనం కూడా తొందరగా ఉండే వర్కులు అన్నీ కూడా తొందరగా చేస్తే ఇప్పుడు చూసామన్నా ఈ వర్కులన్నీ చూస్తూ ఉంటే దాదాపు 30 వర్కులు దాదాపు 30 వర్క్స్ ఉన్నాయినా ఈ 30 వర్క్ చేసినా కూడా మనకు తొందరగా మనకు ఒక డెవలప్మెంట్ కనపడుతుంది అన్న. అందువల్ల మీరు కూడా తొందరగా అందరూ కూడా దాన్ని సపోర్ట్ చేసి తొందరగా చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇప్పుడు టెండర్లు కూడా దాదాపు 2,67,00,000 పండిందంట, అది కూడా ఇమీడియట్గా పిలవడం జరుగుతుంది. తొందరగా పార్టిసిపేట్ చేసి ఇచ్చే మీరు అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఎంత టైం పడుతుందా, ఎందుకు పడుతుందంతా చెప్పనా? అవునా? అగ్రిమెంట్ ఎందుకు లేట్ అవుతుందని అంట. అవునా? అగ్రిమెంట్ LOI కాపీ కింద మనం పని చేసుకోవచ్చు కదా. తొందరగా చేయండి అన్న. మీకు ఏమి ఇబ్బందులు ఉన్నా కానీ నా దృష్టికి వచ్చినా కానీ మీకు అందరికీ సపోర్ట్గా కూడా నేను చేస్తాను. మీరు చెప్పి 4 నెలలు పనిచేసిన తర్వాత బిల్లు రాకపోవడం అనేది అది కరెక్ట్గా, అది ఎక్కడ డిలే జరుగుతుందో కూడా నేను కూడా ఉంటాను. అందువల్ల మీరు అందరూ కూడా తొందరగా పనిచేసి నాణ్యతగా చేస్తున్నారు, క్వాలిటీ ఇంప్రూవ్ అయింది, అది చాలా సంతోషకరమైన. ఎవరైనా పార్టిసిపేట్ చేసుకోండి, ఏ ఇబ్బందులు లేవు. అందులో తప్పకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేసుకొని తొందరగా పనిచేస్తే మనకు బాగుంటుంది. కొంత ఫండ్ కూడా చెప్తాను, ఇప్పుడే DE గారు చెప్పారు, ఎస్టిమేట్ వేస్తున్నారు, అలాగే DPR రెడీ చేయమన్నారు. దాదాపు అనుకుంటున్నది దాదాపు 138 crores వర్కులు వస్తాయి. నాకు తెలిసినంత వరకన్నా పెద్ద వర్కులు పిలవకన్నా చిన్న వర్కులు పిలిస్తే అందరికీ ఎలిజిబిలిటీ వస్తుంది. ఎవరి కోసం చేయాల్సిన అవసరం లేదు. మరి DE గారు కానీ మన స్పెషల్ ఆఫీసర్ గారు కూడా అందరికీ ఉపయోగపడేటట్టుగా, అంటే మా లోకల్ కాంట్రాక్టర్లు అందరికీ అయ్యేటట్టుగా కూడా మీరు కూడా దాన్ని పెద్ద వర్క్ లేకుండా చిన్న వర్కుల రూపంలో చేస్తే అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అది చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. మీరందరికీ కూడా లోకల్ కాంట్రాక్టులను దృష్టిలో పెట్టుకొని మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మీరు అందరికీ జనరల్ ఎలిజిబిలిటీ పెట్టండి. ఒక స్పెషల్గా ఎలిజిబిలిటీ చూసామన్నా ఇంతకుముందు ఇప్పుడు ఆ ప్యాకేజీ వర్కులు పిలిచారు ఉంటుందో అంత ఎలిజిబిలిటీ దృష్టిలో పెట్టుకుని అందరికీ కూడా లోకల్ కాంట్రాక్టర్లు ఎలిజిబిలిటీ అయ్యేటట్టుగా మీరు దాన్ని చేసి టెండర్లు పిలవాల్సిందిగా కూడా నేను మిమ్మల్ని స్పెషల్ ఆఫీసర్ గారిని కానీ అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కానీ నేను వాళ్ళని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే తప్పకుండా, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఎక్కువైతే పని కూడా ఈజీ అవుతుందన్న. ఇది పెద్ద వర్కులు పిలిచే ప్యాకేజ్ అది వేరు, మున్సిపాలిటీ లెవెల్లో చిన్న వర్కులు ఉంటాయి కాబట్టి మీరు చిన్న వర్కులు పిలిచేదానికే మీరు దాన్ని పరిశీలించండి. తప్పకుండా ఆ చిన్న వర్కులు పిలిస్తే మనకు చాలా మంచిది. ఎందుకంటే అంతమంది ఉంటారు కాంట్రాక్టర్లు, మన ప్రతి మున్సిపాలిటీలు 10 మంది అంటే ఒక్కొక్కరు ఒక 5 వర్కులు చేసినా 10 అయితే 50 వర్కులు. 50 వర్కులను డివైడ్ చేశారనుకున్నా, 50 వర్కులు డివైడ్ చేస్తే మీరు 25 నెలలు 50 అంటే 10 కోట్లు కానీ 50 లక్షలు చేసుకోవచ్చు. 50 మంది ఇంటూ ఎంత 20 లక్షలు ఉంటుంది బ్యాంకులో ఒక వర్కున. 55 నెలల 10 అలాంటి ప్యాకేజీలు దొరికిపోకన్నా చిన్న వర్కులు కానీ 50, 60 ఒక్కోసారి చేయలేని ప్రతి ఒక్క పార్క్ ఉంటుంది, అది ఒక 60 లక్షలు 70 లక్షలు కోర్టు ఉంటే దాన్ని చేయలేకపోతే డివైడ్ చేయలేకపోతే మీరు డైరెక్ట్గా కూడా టెండర్ పిలుచుకోండి. సీసీ రోడ్లు అంటే సీసీ రోడ్లు హ్యాపీగా చేయొచ్చు, డ్రైనేజ్ చేయొచ్చు, చిన్న వర్కులు అలా చేస్తే అని నాకు తెలిసిన కాడ కొంతమంది కాంట్రాక్ట్ సోదరులు కూడా నాకు చెప్పడం జరిగింది. అలాంటి మీరు అంటే ఎక్కువ వాల్యూ లేకుండా అందరినీ పరిగణలోకి తీసుకొని అందరికి కూడా మీ కాంట్రాక్టులు అందరికీ కూడా ఎలిజిబిలిటీ వచ్చేట్టుగా పెట్టవలసిందిగా నేను మన స్పెషల్ ఆఫీసర్ ద్వారా మీ